మా వాడు మీకు అన్ని విషయాలు చెప్పాడు అనుకుంటాను. పాపం సార్, ఆ గ్రద్దావిడ్ని అదే సార్ ఓల్డ్ గ్రద్ద గండవేరుండం కాదు నాయన, వృద్ధురాలు. అదే సార్, ఆవిడ పిచ్చిదాన్ని చేసి ఆస్తి అమ్మేయాలని చూస్తున్నారు సార్ ఊళ్ళో వాళ్ళు. మీరు లోకల్ రామ్ జత్మలాని అని లిటికేషన్లో చాణక్యుడని ఊర్లో అందరు చెప్తే నేను మీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి ఆస్తి నాకు వచ్చేలా చూడండి సార్. ఐ బిలీవ్ నథింగ్ కమ్స్ ఫ్రీ సార్. మీ ప్రాక్టీస్ చేయడానికి హైకోర్టు కట్టిస్తాను. మీరు ఎవరైనా లవ్ చేశారనుకోండి, నమ్మండి, మీరు నాకు ఈ పని చేసి పెట్టారంటే. డప్పులప్పారావు, నిన్నే ఆ మధ్య నీలాగే ఒక కుర్రాడు వచ్చి ఆవిడ చుట్టానని చెప్పి నా దగ్గర పావు డాన్స్ చేశాడయ్యా. యు మీన్ స్నేక్ డాన్స్? ఐ మీన్ స్నేక్ డాన్స్. ఎవడు సార్? పిడుగురాజు. ఈ పేద విలేజ్ కి వీడు దరిద్ర ఫైనాన్షియల్. రైతులు పొలానికి పోకముందే మిడతలా దాడి చేస్తారు. సూపర్ అండి. ఈ పిడుగులు వస్తాను పెట్టుకుంటారా? రేయ్, ఈ కుర్చీలు మొత్తం నేలమట్టం చేసేయండి అమ్మా. ఇది అన్నయ్య పిడిగిరాజు గారు. ఆహా, లెక్కనమ్మా. రేయ్, నువ్వు వెళ్ళి ఇలా కుక్కలు కూడా లాక్కొచ్చారా? కుక్క ఎందుకండి? ధర్మ వడ్డీ. ఇదేనికండి? చక్కెర వడ్డీ. ఇది బైక్ సెట్ ఈర్రాజు గాడిది, ఇది టప్పు గురవయ్య గాడిది, ఇది పోర్టుపేట సుబ్బారావు గాడిది. ఈ రోజు ఆ వెధవ కేసు హీరింగ్. నువ్వే వారసుని అంటున్నావు కాబట్టి నువ్వు కోర్టుకు రా. అక్కడ నేను చెప్పినట్టు చెప్పు. పిడుగురాజు నువ్వేనా? ఆ, నువ్వు చెప్పుకునేది ఏదైనా ఉందా? ఏముందండి అయ్యా, మా బాబాయ్ అదే ఆ పిచ్చివద్దన మూడు చచ్చిపోయే ముందు పిడుగురాజా ఆ గోకులం పొలాలు తోటలు అన్నీ కూడా ఆ పిచ్చివద్దనం తదనంతరం నీయేరా, నోట్లో ఏలు పెడితే సేకలేనోడివి. కొరకడం. అదేనండి అయ్యా, కొరకటం కూడా తెలియనోడివి, ఎలా బతుకుతావు ఏంటో అని ఇదిగో ఇలా నా ఊళ్ళోనే తలెట్టి నాలుక బయటెట్టి సూపు సీలింగ్ కెట్టి చచ్చిపోయాడు. సరే, అప్పుడప్పుడు నా ఆస్తులు చూసుకుందాం కదా అని వెళ్తుంటే ఆ పిచ్చివద్దనం ఎస్వీఆర్ అనే రౌడీని పెట్టి నన్ను బెదిరిస్తుందండి అయ్యా. ఊరుకో. అయినప్పటికీ నా క్లయింట్ పిడుగురాజు 5 ఎకరాల భూమి కబ్జా చేసి కమిట్ అయ్యావు. చెప్పు. ఐ మీన్ 5 ఎకరాల భూమి స్వాధీనపరచుకుని దాన్ని సేద్యం చేస్తుంటే కబ్జా చేశారంటే కోర్టు చుట్టూ తిప్పుతున్నారు ఎవరైనా. అయితే ఆస్తులకి నిజమైన వారసుడు ఇతనేనంట. అవునండి అయ్యా. కాదు, నేను. ఎవడాడు? నేనే. నిజమైన వారసుడిని అంటున్నావు ఎలా? ఇతనే ఆ ఆస్తులకి నిజమైన వారసుడు నిరూపించే డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. ఏంటి మనకు బీచ్ పక్క ఇంక బయలుదేరండి. నువ్వు ఉండరా? మరి నువ్వేమవుతావు అచ్యుతరామయ్య గారికి? సాక్ష్యం ఉందంటయ్యా, మా ఊరు ఎంపీటీసీ. ఎంపీటీసీ గారు, ఆయన మీకు తెలుసా? ఆయన ఆడు అన్నాడు. తెలీదు, ఉత్త ఎదవా. పాండవ ముద్దస్తానని వాళ్ళమ్మ మేళ తాళిబడి తీసుకొని కదా అది చిన్నప్పుడు పారిపోయింది. ఆర్డర్. నో ఆర్డర్, నాకేం ఆకలేదు. ఆ ఎదవా అచ్యుతరామయ్య గారి మేనల్లుడు దాయాది కొడుకు. అన్ని అబద్ధాలు చెబుతావు. అసలు ఈ ఆస్తికి వారసులు ఎవరో ఆ వర్ధనమ్మ గారే స్వయంగా కోర్టుకు వచ్చి తెలియజేస్తే సరిపోతుంది కదా యువర్ ఆనర్. ఆ వర్ధనమ్మ గారు కోర్టుకు వచ్చి ఆస్తి ఎవరి పేరని రాస్తే వాళ్ళదే ఈ ఆస్తి. దట్స్ ఆల్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అమ్మమ్మా, అలా దొంగలా ప్రవేశించాడు అనే డైలాగ్ మర్చిపోతావేరా? రాకిట్టమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మమ్మా. అలాగే. ఉండు, కొంచెం పని ఉంది. అబ్బా, పసుపు నీళ్ళగా పెడితే పెట్టేవు గానీ కొంచెం మాట్లాడమ్మమ్మా. ఒకసారి ఇస్తేనే. హాయ్